నమస్కారం. ఈనాటి వంట అరటి బొంద కూర ఎలా వండడం అనేది నేను ఎలా వండుతానో మీకు చూపిస్తాను. సన్నగా తరిగిన అరటి దోట లేదా అరటి బొంద ముక్కలు, పెసరపప్పు నానబెట్టినవి, ఉప్పు, నూనె తగినంత, ఇంగువ, ఆవాలు, పోపులు, పచ్చిశనగపప్పు, ఉద్దిపప్పు కలిపినవి, కరివేపాకు, ఎండుమిరపకాయ, జీలకర్ర. మొదట మూకుడులో నూనె వేసుకొని ఆవాలు వేసుకొని బాగా వేపుకున్నాక దోర రంగులో పప్పు వేగిన తర్వాత ఈ బొందను అరటి దూట ముక్కలను వేసి కలుపుకోవాలి. ఆ తర్వాత పెసరపప్పును కలపాలి, తగినంత ఉప్పును వేసుకోవాలి, చివరగా ఇంగువను వేసుకోవాలి. ఇలా ఈ కూరను తరచుగా చేసుకొని తినడం వల్ల మూత్ర సంబంధమైన అంటే యూరిన్ ఇన్ఫెక్షన్స్ ఉండే వాళ్లకు ఇది మంచి ఉపశమనము. బాగా మూత్రము ధారాళంగా సరఫరా అవుతుంది, ఆరోగ్యంగా ఉంటారు. చిన్నపిల్లలకు, పెద్దలకు కూడా ఇది ఎటువంటి చేదు ఏమి ఉండదు. మన బూడిద గుమ్మడికాయ కూర ఎలా అయితే ఉంటుందో ఆ విధంగానే ఇది కూడా రుచికరంగా ఉంటుంది. మీరు కూడా ప్రయత్నం చేస్తారని ఆశిస్తూ సర్వేజన ఆరోగ్యం. ఈరోజు సోమవారం కాబట్టి మనము శివనామస్మరణ చేద్దాం. ఓం సద్యోజాతాయ నమః, ఓం వామదేవాయ నమః, ఓం అఘోరాయ నమః, ఓం ఈశానాయ నమః, ఓం తత్పురుషాయ నమః, ఓం సర్వేశ్వరాయ సదాశివాయ, ఓం సర్వేశ్వరాయ విద్మహే స్థూలహస్తాయ ధీమహి తన్నః సర్వ ప్రచోదయాత్. ఓం సర్వేశ్వరాయ విద్మహే స్థూలహస్తాయ ధీమహి తన్నో రుద్రః ప్రచోదయాత్. హర హర పార్వతీపతయే శంభో శంకర. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. హర హర పార్వతీపతయే శంభో శంకర. సాంబ సదా శివ, సాంబ సదా శివ, సాంబ సదా శివ, సాంబ శివ. అద్భుత విగ్రహ అమరాధీశ్వర అగణిత గుణగణ సేవ్య శివ. సాంబ సదా శివ, సాంబ సదా శివ, సాంబ సదా శివ, సాంబ శివ. ఓం నమః శివాయ.